మీకు రోడ్ల మీద ఈ నల్లగా ఉన్న ఫ్రూట్స్ కనిపిస్తే అస్సలు వదలకండి. వెంటనే 2 కాయలు కొనేసి నోట్లో వేసేసుకుని లబలబమంటూ తినేసేయండి. ఎందుకంటే ఇవి నల్లగా ఉన్న బంగారంతో సమానం. రైనింగ్ సీజన్ లో మాత్రమే కనిపించే ఫ్రూట్స్ ఇవి కేవలం 6 నుంచి 8 వారాలు మాత్రమే ఈ కాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఆ తర్వాత చిన్న చిన్నగా కనుమరుగవుతాయి. మళ్ళీ సీజన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. వర్షాకాలం మొదలైందంటే పల్లెటూరులో చాలా మంది ఈ చెట్లు ఎక్కేసి కోసేస్తూ ఉంటారు. చెట్టు ఎక్కినోడు పైన 2 కాయలు నోట్లో వేసేసి తింటూ ఆరాంగా కాయలుగా వస్తాడు. చెట్టు కింద ఉన్నోడు కింద పడిన కాయలను ఒకవైపు ఉన్నటువంటి మట్టిని క్లీన్ చేస్తూ ఇంకోవైపు తింటూ పడేస్తాడు. అలా కాయలను కలెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ కూర్చొని అందులో కొంచెం ఉప్పు కారం వేసి ఆ ఉప్పు కారాన్ని అద్దుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తారు. వీటినే నేరేడు కాయలు అంటారు. కొన్ని ఏరియాలో జామున్, జంబూ, రాజ్మున్, బ్లాక్ ప్లమ్, ఇండియన్ బ్లాక్ బెర్రీ, జావా ప్లమ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ చెట్టు యొక్క వేర్లు, ఆకులు, విత్తనాలు, కాయలు వీటన్నిటిని మెడిసిన్ గా యూజ్ చేస్తారు. ఈ చెట్టులో తీసి పడేయడానికంటూ ఏదీ ఉండదు. మన దేశంలో పుట్టిన ఈ చెట్లను 18వ శతాబ్దం తర్వాత ఈ చెట్టు యొక్క విత్తనాలని ఆఫ్రికా, కరేబియన్ దేశాలు, ఫిజీ,